అస్సలాముఅలైకుం ఎవ్రీవన్ అందరికీ ఎప్పుడైనా మనకి జలుబు వేసి నోరు బాలేదు సప్పగా ఉంది ఏమైనా కారంగా తినాలి అనుకున్నప్పుడు ఈ పచ్చడి ట్రై చేయండి. చికెన్ పక్కన పెట్టి ఈ పచ్చడినే తింటారనమాట. ముందు వచ్చేసి వెల్లుల్లి, కారం, తర్వాత ఉప్పు, తర్వాత ఇక్కడ ఉల్లిగడ్డలు ఉంటాయి కదా అవి వేసుకోవాలి. చూసేయండి, వేసేసి దంచేయడమే అంతే. ప్రాసెస్ వచ్చేసి చాలా ఈజీ. అంటే మనము ఇట్లా రోలులోనే దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. అంటే దానికి మినిమం ఒక్క తెల్లవాయలు ఉంటాయి కదా ఒకటి వేసుకోవాలి టోటల్. ఇక్కడ వచ్చేసి చపాతీ కోసం రెడీ చేసేస్తున్నారు చూసేయండి. మరి ఇది వచ్చేసి ఆయిల్లో మగ్గనివ్వాలన్నమాట. ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకున్న తర్వాత చిటపటి రాలాలి. తర్వాత మనం ఆల్రెడీ దంచుకున్న పచ్చడి ఉంటుంది కదా దాంట్లో వేసుకోవాలి అంతే. కొద్దిసేపు ఒక 10 మినిట్స్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఒక 5 మినిట్స్ అట్లా మగ్గనిస్తే చాలు. చాలా టేస్టీకి నోటికి వచ్చేసి చాలా రుచిగా ఉండే పచ్చడి, ఆనియన్స్ పచ్చడి రెడీ అయిపోతుంది. చూసేయండి, మీరు చికెన్ చేసినా కూడా సరే అది పక్కన పెట్టేసి ఈ పచ్చడినే తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. నేను వచ్చేసి అట్లానే చేశానన్నమాట. చూడండి, ఎప్పుడు చేసుకునేది కాకుండా ఇట్లా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చేయండి మాకి. అంతే అండి, బాయ్.